హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో మహమ్మద్ షమి ఆడతాడా లేదా అనే విషయం పైన బీసీసీఐ సెక్రటరీ జైషా గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో మనం టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమి ఆడతాడా లేదా అనే విషయాలు సందేహాలు అయితే బాగా రేకెత్తాయి. అయితే వీటిపైన మన బీసీసీఐ సెక్రటరీ జైషా గారు మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అసలు షమి బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆడతాడా లేదా అనే విషయం పైన క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అయితే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ వచ్చేసరికి నవంబర్లో స్టార్ట్ అవుతుంది. దాదాపు నెల రోజుల పాటు అయితే బోర్డర్ గవస్కర్ సిరీస్ అయితే జరగనుంది. మొత్తం 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా టీమిండియా మాత్రమైతే ఆస్ట్రేలియాకి అయితే పర్యటనలో వెళ్ళనుంది. అయితే ఇందులో వచ్చేసరికి మహమ్మద్ షమి ఆడతాడా లేదా అని అయితే బీసీసీఐ జైషా గారు మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో వచ్చేసరికి మహమ్మద్ షమి ఖచ్చితంగా 100% ఆడతాడని అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ మహమ్మద్ షమి వచ్చేసరికి గాయం నుంచి పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్ సెషన్ కూడా మొదలు పెట్టడం జరిగింది. రీసెంట్గానే మన టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమికి చీలమండలి గాయంకి సర్జరీ అయితే అవ్వడం జరిగింది. అదే వరల్డ్ కప్ తర్వాత, ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత చీలమండి గాయం సర్జరీ చేసుకొని ఇప్పుడిప్పుడే కోలుకోవడం జరుగుతుంది. రీసెంట్గానే ప్రాక్టీస్ చేస్తున్న వీడియోస్ కానీ, అదేవిధంగా బౌలింగ్ చేస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం జరుగుతుంది. ప్రజెంట్ మాత్రం అయితే ఫిట్నెస్ పైన మన మహమ్మద్ షమి ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. అదే విషయాన్ని మన బీసీసీఐ సెక్రటరీ జైషా గారు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన మహమ్మద్ షమి వచ్చేసరికి డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడని అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మహమ్మద్ షమి వచ్చేసరికి దేశవాళీ క్రికెట్లో ఆడుతున్నాడు. అదేవిధంగా దిలీప్ ట్రోఫీలో కూడా ఆడే అవకాశం అయితే ఎక్కువ అని కనిపిస్తున్నాయి మహమ్మద్ షమి. వీటన్నిటిలో రాణించి మహమ్మద్ షమి పూర్తి ఫిట్నెస్ సాధిస్తే బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్లోనైనా పాల్గొనే అవకాశం ఉంది. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా జరగబోయే టెస్ట్ సిరీస్లోనైనా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి ఫిట్నెస్ అయితే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ వరకు మహమ్మద్ షమి ఖచ్చితంగా పూర్తి ఫిట్నెస్తో బరిలో దిగుతారని అయితే బీసీసీఐ సెక్రటరీ జైషా గారు అయితే కళాఖండిగా అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ మహమ్మద్ షమి ఫిట్నెస్ పైన ఎన్సీఏ ఇచ్చే సర్టిఫికేట్స్ పైన ఆయన ఆడతాడా లేదా అని అయితే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఓకే ఉందంటే తర్వాత జరగబోయే టెస్ట్ సిరీస్ అరంగేట్రం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే మరికొన్ని రోజులు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో కన్ఫామ్గా ఉంటాడు. అదేవిధంగా మహమ్మద్ షమి ఆస్ట్రేలియా పైన మంచి రికార్డు ఉండడం జరిగింది. ఇప్పటి వరకు ఆడిన అన్ని సిరీస్లో మన మహమ్మద్ షమి ఆస్ట్రేలియా పైన 31 వికెట్లు వేయడం జరిగింది. బౌలింగ్లో వచ్చేసరికి అత్యుత్తమ ప్రదర్శన అయితే రాణించడం జరిగింది ఆస్ట్రేలియా గడ్డ పైన. అందుకే భారత్ తరపున మన మహమ్మద్ షమి దిగే అవకాశాలు అయితే ఎక్కువ అని కనిపిస్తున్నాయి. మరి చూద్దాం, దీనిపైన అయితే మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ రానుంది. క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.